ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అన్నోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినమున ప్రధాన యాజకులు యేసయ్యను ప్రశ్నించారు. ఎవడివి, ఎందుకు ఈ పని చేసావని అడిగారు. ఈరోజు వాళ్ళే ఒక గొయ్యి దవ్వుకుని అందులో పడ్డారు. ఏదో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 నుంచి 68 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 నుంచి 68 వరకు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైతే, క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుని ఉండటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు అని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను, మనకి సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదని వారిని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడు అనిది. అప్పుడు వారు ఆయన ముఖం మీద గుమ్మి వేసి గుద్ది ఆయనను అరచేతంతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో చెప్పుమని ప్రవచింపమని కేకలు పెట్టారు. ఓకే, ఇది మనం బహుగా తెలుసుకున్న వాక్యము. ప్రధాన యాజకుడు ముందు నిలబడ్డప్పుడు యేసయ్య మౌనంగా మాట్లాడకుండా ఉన్నప్పుడు తీర్పు టైంలో ఈ ప్రధాన యాజకుడు కోపం వచ్చింది. ఎందుకు నేను అడిగిన ప్రతి ప్రశ్నకు ఏ ప్రశ్న కూడా ఈ యేసు సమాధానం చెప్పట్లేదని చెప్పేసి కోపం వచ్చి ఏమన్నాడంటే, ఆనబెడుతున్నాను అన్నాడు. ఆ పదం వాడాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అన్నాడు. అప్పుడు యేసయ్య నోరు విప్పక తప్పలేదు. నీవన్నట్లే నేను దేవుని కుమారుణ్ణే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమును కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు అని చెప్పగా, అంతకుముందు మౌనంగా మాట్లాడుకున్నా ఉన్న యేసయ్యకు ఈ ప్రధాన యాజకుని ఆనబెట్టడం వల్ల నోరు విప్పక తప్పలేదు. విప్పి చెబుతున్నాడు, అవును నువ్వు అన్నట్లే నేను దేవుని కుమారుణ్ణే. ఇక నుంచి నన్ను మీరు ఆకాశంలో చూస్తారు, దేవుని కుడిపార్శ్వమందు కూర్చుని ఉండటం మీరు చూస్తారు అని చెప్పినప్పుడు ఈ ప్రధాన యాజకుడి మహాకోపం రెచ్చిపోయింది. ఆ పిక్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ప్రధాన యాజకుడి ముందు మాట్లాడటమే తప్పు ఆ రోజుల్లో. అలాంటిది ఇతను మాట్లాడమే కాదు, నేను దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు. అది దేవదూషణ. అది చెప్పుకోవడమే కాదు, ఈయన ముందు నిలబడి, ఇదిగో నువ్వు చూస్తావు అక్కడ ఆకాశంలో నేను తండ్రి కుడి చేతి వైపు కూర్చుని ఉంటానని చెప్పేసి చెప్పినప్పుడు మహాకోపం రెచ్చిపోయి ఆ కోపంలో ఏం చేశాడంటే తన బట్టలు తానే చింపుకున్నాడు. ఆ మాట క్లియర్గా ఉంది. 65వ వచనంలో ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేశాను అన్నాడు. ప్రధాన యాజకుడు బట్టలు చింపుకోరాదని మనము మొన్న మాటల్లో లేవికాండము 21:10 మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేవికాండము 21:10 మనం ఏం జ్ఞాపకం చేసుకుంటే, ప్రధాన యాజకుడు బట్టలు చింపుకోలేదు. చింపుకున్న వెంటనే ప్రధాన యాజకత్వం కోల్పోతాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుని విమర్శిస్తూ, యేసుక్రీస్తుని ప్రశ్నిస్తూ, యేసైన వాళ్ళు న్యాయమైన తీర్పు కోసం వెంబడిస్తూ ఆయనే బట్టలు చింపుకున్నాడు. ప్రధాన యాజకత్వం కోల్పోయాడు. ఆ రోజు ప్రధాన యాజకుడికి ఉన్న ప్రధాన యాజకుడు బట్టలు చింపుకోవడం వల్ల అధికారం కోల్పోయాడు. అక్కడే ఉన్న యేసయ్య ప్రధాన యాజకుడయ్యాడు. యాజకుడయ్యి సమస్త ప్రజల పాపముల కొరకు, సమస్త ప్రజల కొరకు తను చిందించిన రక్తం తీసుకెళ్లి యేసయ్య ముందు, యెహోవా ముందు పెట్టడానికి అధికారం పొందిన ప్రధాన యాజకుడయ్యాడు యేసయ్య. ఆ క్షణమందే నా పాపములు క్షమించి, నీ దోషము నా దోషం పరిహరించి, ఆయన స్వరక్తాన్ని మన కోసం చిందించి పరమ పవిత్రమైన దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ఆయన రక్తాన్ని ప్రోక్షించి మనకు పాప విమోచన కలిగించిన మన ప్రధాన యాజకుడు గొప్పవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. కాబట్టి మనమందరం కూడా దేవుని కృపాసముద్రకు చేరదాము. ఆయన మన పాపాలు క్షమించే ధైర్యంతో అడుగులు ముందుకు వేద్దాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్.